మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఓకే, కూలుతాయి రేవంత్, కూలుతాయి తొందరలోనే. నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలేరు అంతే తెలంగాణ ప్రజలు, కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. రానాడే చెప్పిండు, కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబుని అదే పని చేసిండ్రు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. నువ్వు దన్నుకొని నీ దొంగతనాలు, నీ దోపిడీలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత్ మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయింది. వచ్చి తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సిన అక్కర ఉంది మనం అని చెప్పిపోయింది. ఎందుకు ఆగమవుతున్నావు? ఇలా దేని మాట్లాడండి? ఇప్పుడు దిమ్మెలు కూలుతాయి. కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు, చూద్దాం. దిమ్మెలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు. ఏం తీసుకుంటారో ఈ పోలీస్ అధికారులు చెప్పే నీతులు, ఓ మేము చాలా ఇది చేస్తాం, పరిపాలన అది చేస్తామని నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ మధ్యన, తీసుకో చర్యలు. అదన్న పేర్లు పెట్టకుండా వచ్చిన ఒక కథనం, దాని మీదనే ఉరికి స్పందించినావు. కానీ నీకు అదే ప్రతిపక్ష నాయకుల పైన, కేటీఆర్ పైనో, కేసీఆర్ పైనో, హరీష్ రావు గారి పైనో, నా పైనో, ఇంకా మా మిత్రులు ఇతర పైనో ఇష్టం వచ్చినట్టు నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వచ్చే గోస్ట్ పత్రికలు, గోస్ట్ వెబ్సైట్ల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, మా కుటుంబాలు ఇబ్బంది పెట్టే, మమ్మల్ని హింస పెట్టే పనికి మళ్ళీ రాతలు 100 వస్తుంటే ఏం చేసినావు డీజీపీ? నీకు కంప్లైంట్ పంపిస్తే కూడా ఏం చర్యలు తీసుకున్నావు ఇప్పటి వరకు? అధికారులకు నీతి, నాయకులకు నీతి ఉంటుందా? చట్టం ఇంకో తిరుగుందా? చెప్పు సమాధానం. మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఏమేమి ఉన్నాయో చర్యలు తీసుకో, చెప్పు. తీసుకో. ఇవాళ కూడా దీనిపైన చర్యలు ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడతాడు,